హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. యుఎస్ లో ఉంటారు, ఇంట్లో పనంతా మీరే చేసుకోవాలి. అక్కడ మాకైనా సర్వెంట్ ఫెసిలిటీ ఉంది, మీకు అక్కడ చాలా తక్కువ. ఇవన్నీ చేసుకుంటూ ఇంట్లో మేనేజ్ చేస్తూ పిల్లల్ని చూసుకుంటూ హస్బెండ్ని చూసుకుంటూ అంతా చేసుకోవడం ఒక రకమైతే, అసలు ఆ పాటలు ఏంటి, ఆ డాన్స్లు ఏంటి, ఆ లిరిక్స్ ఏంటి, అసలు ఆ కవితలు ఏంటి, ఎక్కడి నుంచి మీకు ఎనర్జీ అంతా వస్తుంది? మాలాగే అన్నం కూర ఇవే తింటారా? పైగా వాళ్ళు మీరు వెజిటేరియన్, అదొకటి. అన్నీ అంతా నార్మల్గానే ఉంటాము. టైంను ఆర్గనైజ్ చేసుకోవడం, నచ్చింది చేయటం, సంతోషంగా ఉండటం. సింపుల్. మీరు అడిగిన పెద్ద క్వశ్చన్కి ఒకటే ఆన్సర్ ఏంటంటే అంతే. అదే నాకు అర్థం కావట్లేదు. నలుగురు ఆడవాళ్ళు కలిసి కూర్చుంటే ఎక్కడైనా కానీ గాసిప్పే ఉంటది. నలుగురు కూడా కాదు, ఇద్దరు కూర్చున్నా చాలు గాసిప్స్ ఉంటాయి. మీరు యుఎస్ లో అంతమంది ఫ్రెండ్ సర్కిల్ మెయింటైన్ చేస్తూ గాసిప్స్ లేవంటే మీరందరూ, అంటే మీతో పాటు మీరు పాజిటివ్ పర్సన్ కాబట్టి మీ చుట్టూ కూడా అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేశారా ఏంటి? అన్నిటికీ తెలియదు, బట్ చీరలకి మాత్రం నా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. ఇంతకు ముందు నేను మాత్రమే కట్టుకునేదాన్ని. ఎక్కడికైనా ప్రణతి వస్తుందంటే చీరలు ఉంటాయి, చీర కట్టుకొనే వస్తుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే అమ్మో ప్రణతి చీర కట్టుకొస్తుంది, మేమేం చీర కట్టుకోవాలి, మనం కూడా చీర కట్టుకుందాం డిసైడ్ అయిపోతారనమాట. ఇప్పుడు ఏమైపోయిందంటే నేనుంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు చీరలతోనే ఉంటారనేది మాత్రం కామన్ అయిపోయింది అక్కడ యూఎస్. బేసిక్ గా నేను వేరే ఛానల్లో మీతో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ రోజు చీర కట్టుకునే వచ్చాను. అవును. కాకపోతే తర్వాత నేను రియలైజ్ అయ్యా, మనం ఎంత చీరలు కట్టినా ఈవిని డామినేట్ చేయడం కష్టం అని చెప్పి వాళ్ళు డ్రెస్ వేసుకొని వచ్చాను. అలా ఏముండదు, కానీ నాకు ఇష్టం. బేసిక్గా నేను ఎవరు ఏ డ్రెస్సెస్ వేసుకున్నా నేను ఎవరిని చెప్పడానికి మీరు ఇలా ఉండండి అని చెప్పడం హక్కు నాకు లేదు. నేను ఎలా ఉండాలో అలా నేను ఉండగలను. అది నా జీవితం కాబట్టి ఆ హక్కు నాకుంది. కాబట్టి నాకు నచ్చినట్టు నేనుంటా. ఇప్పుడు మీరు ఎంత అందంగా ఉన్నారు, ఎంత బాగున్నారు, మిమ్మల్ని చూసినప్పుడు అనుకుంటా అరే ఈవిడికి చాలా బాగుంది డ్రెస్, చాలా బాగున్నారు, అంతవరకు చాలు మేడం. ఇంకా లంచ్ చేయండి నేను ఈరోజు. లేదు, చాలా బాగున్నారు, చక్కగా ఉన్నారు. కానీ ఎలా మ్యామ్ శారీస్ అంటే మొత్తం మీ సెలెక్షనేనా? సెలెక్ట్ చేసుకోవడం అమ్మ లేకపోతే నేను. అదృష్టం కొద్ది ఏంటంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అయిన తర్వాత శారీస్ ప్రమోషన్స్ చేస్తూ ఉంటే పంపించే బిజినెస్ పేజెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కూడా అక్క మీరు ఈ చీర కట్టుకోండి బాగుంటుంది, అక్క మీకు ఈ చీర అయితే, నేను ఏదైనా సెలెక్ట్ చేసుకున్న అక్క ఈ చీర వద్దక్క ఈ చీర తీసుకోండి అని వాళ్ళే సెలెక్ట్ చేసి పంపిస్తారు. అది మాత్రం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను అందుకే చాలా మంది బిజినెస్ పేజెస్కి వాళ్ళకి మీ ఇష్టం, నేను సెలెక్ట్ చేసుకునే కంటే ముందు మీ ఇష్టం, మీ బడ్జెట్, మీకు ఏది నాకు నప్పుతుందని మీరు అనుకుంటే అలా చెప్తాను. సో వాళ్ళు నాకు ఇలా తగ్గట్టు పంపిస్తారు. ఇది ప్రమోషన్కి వచ్చిన శారీయే. అవునా? సో నాకు చాలా నచ్చింది, అందుకే వాళ్ళు కట్టుకోవాలని కట్టుకున్నాను. మీరు చెప్పండి అసలు ఏంటి అంటే హైదరాబాద్ వచ్చిన సందర్భం వేరు. నాకు తెలిసింది నాన్నగారి గురించి. నిజంగా ఆ విషయంలో చాలా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నాన్నగారికి ఎన్ని హ్యాబిట్స్ ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని చాలా చక్కగా పెంచారు. అండ్ దాంతోపాటు ఆయన వెళ్తూ వెళ్తూ కూడా అమ్మకు ఒక ఆసరాగా పెన్షన్ అనేది ఏర్పాటు చేశారు అని చెప్పేసి తెలిసింది. సో అన్ని రకాలుగా నాన్నగారు మీకు ఏదో ఒకటి సమకూర్చి, ముగ్గురు పిల్లల మీరు ముగ్గురిని కూడా హ్యాపీగా పెంచారు. ముగ్గురు పిల్లలు వెల్ సెటిల్డ్, అంతా బాగుంది. కానీ అనుకోకుండా నాన్నగారు అలా అవ్వడం చాలా బాధాకరం. కాకపోతే ఏంటంటే ఇక్కడ సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడో ఒక టైంలో ఒక యాక్సిడెంట్ వల్ల నాన్నగారు ఏదో జరిగి ఇంకా ఆశలన్నీ కోల్పోయిన టైం అది. మళ్ళీ ఆయన రీకలెక్ట్ అంటే మళ్ళీ ఆయన జాబ్కి వెళ్ళడం, మళ్ళీ ఆయన నార్మల్ లైఫ్ లీడ్ చేయడం, కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత అనేది అది ఒక రకంగా అది మంచిగా కనబడుతుంది ఆ పీరియడ్. కాకపోతే ఇప్పుడు ఏంటంటే బాధపడాల్సిన సందర్భం కాబట్టి ఖచ్చితంగా బాధ అనిపిస్తుంది. 25 years యాక్సిడెంట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 25 years స్ట్రగుల్ అయ్యారు. ప్యారలైజ్డ్ లెఫ్ట్ సైడ్ కొంచెం. కానీ నల్గొండలో వర్క్ చేసేవాళ్ళు. అలా నల్గొండ దాకా వెళ్ళి బస్సులో వెళ్ళి వచ్చి వర్క్ చేసి ఆ రోజు చాలామంది వాలంటరీ రిటైర్మెంట్ తీసేసుకోమని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ మా పెద్దనాన్నగారు వద్దు, ఎందుకంటే మంచి సర్వీస్లో ఉన్నారు, మంచి హోదాలో ఉన్నారు, ఆయన చెయ్యాలి అని అలా పట్టుబట్టడం అందరూ ఒక ఎత్తు అయితే నాన్న కష్టం తీసుకొని వెళ్ళడం ఒక ఎత్తు. వెళ్ళి వాళ్ళు నిజంగానే మేమందరం లైఫ్లో మంచి సెటిల్ అయి ఉన్నాము. నాన్న కూడా అన్నిటికంటే ఏంటంటే శ్వేత చాలా పుణ్యం చేసుకుంటే, నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను రాత్రి ప్రశాంతంగా పడుకొని పొద్దున ఒకళ్ళు మనిషి పోతే ఏ కష్టం లేకుండా పోవాలి. అలా అనుకుంటే సరిపోదు, అలాంటి చావు దొరకడం కూడా, అలా మనం ఎంత ఇదిగా పుడతామో అంత ఇదిగా పోవడం అనేది కూడా చాలా గొప్ప విషయం. మా నాన్న విషయంలో మేము సంతోషపడుతుంది ఏంటంటే పొద్దున్న లేచారు, బ్రష్ చేసుకున్నారు, మెయిన్ డోర్ నానే తీయడం అలవాటు, డోర్ తీశారు, తీసి ఆయన ఎక్కడ కూర్చుంటారో ఆ ప్లేస్లో అసలు ఎవరిని అంటే ఎవరిని కూర్చొనివ్వరు.
అలాంటిది ఆ డోర్ తీసి ఆయనకి ఎందుకు అక్కడే కూర్చోవాలనిపించిందో కూర్చున్నాక అదే లాస్ట్ బ్రెత్ ఎందుకు అయిందో తెలియదు. హ్యాపీగా వెళ్ళిపోయారు. ఏమో అనిపిస్తుంది ఎక్కడొక్కడ సంతోషంగానే ఉన్నారు. అండ్ హీజ్ ఇన్ అ బెటర్ ప్లేస్ మేబీ, ఇప్పుడున్న దానికంటే ఇంకా మంచి ప్లేస్లో ఉన్నారని నేను అనుకుంటాను. కాకపోతే ఎవరికైనా పేరెంట్స్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. అది ఎంత అదే చెప్తున్నాను కదా, మనం ఎంత రొటీన్ లైఫ్ లీడ్ చేద్దాం. మీరు ఈ క్వశ్చన్ ఇప్పుడు దాకా ఎంత సంతోషంగా ఉన్నామో ఈ క్వశ్చన్ అడగంగానే మనసులో ఇది యాక్టింగ్ కాదు, ఎవరి కోసమో కాదు, మనసులో నుంచి వచ్చే బాధ అది మాత్రం లైఫ్ లాంగ్ ఏ కూతుర్లకైనా భార్యకైనా పిల్లలకైనా ఎవరికైనా ఉండేది. ఒక మనిషి లేరంతే. ఒక ఫాదర్కి డాటర్కి ఉన్న బాండింగ్ అనేది చెప్తే కాదు, ఇలా చూసినప్పుడు తెలుస్తుంది. నాన్నగారి గురించి మాట్లాడేటప్పుడే నేను కొంచెం భయపడుతూ మాట్లాడాను, ఎందుకంటే నాకు తెలుసు మీరు చాలా ఎమోషనల్ అని. కానీ ఇది మాట్లాడాల్సిన సందర్భం నేను మాట్లాడాను. నేను మాట్లాడుతుంటేనే ఒక పక్కన కళ్ళ వెంట నీళ్లు తిరుగుతూ ఉంటేనే నేను ఇంకా టాపిక్ ఆపేశాను. కానీ మిమ్మల్ని కంట్రోల్ చేయడం కష్టం అని చెప్పి నాకు అర్థమైంది. ఇట్స్ ఎవ్రీథింగ్ అంటే అంతే ప్రాణం ఒక రకంగా. ఎస్పెషల్లీ డాటర్కి ఫస్ట్ హీరో అంటారు కదా, నిజంగానే మా నాన్న మాకు హీరో. ఇప్పటికీ నేను తమ్ముడు అని కూర్చొని ప్రతిరోజు ఇప్పుడు మాట్లాడుకున్నా కూడా మాకు నాన్న ఫోటో చూస్తే నాన్న దండించుకోవడం ఏంటి, నాన్న ఫోటోకి నాన్న లేడా అనే మేము ముగ్గురం కూర్చుంటే ముగ్గురు అలా ఏడుస్తూనే ఉంటాం, బాధపడుతూనే ఉంటాం. కానీ లైఫ్ ఎక్కడ ఆగదు శ్వేత, లైఫ్ హ్యాస్ టు గో ఆన్, ముందుకు వెళ్ళిపోవాలి, బాధ్యతలు తీరా మాకు ఉన్నాయి. అంటే ఒకటి ఇవాళ కాకపోతే రేపు అందరం వెళ్ళిపోయేవాళ్ళమే, యాక్సెప్ట్ చేయాలి. నాన్నకు కూడా మీరంటే ఎంత ప్రేమ అంటే ఆయన మొత్తం అంతా మర్చిపోయి మెమరీ లాస్ అయిన టైంలో కూడా ఈ మిమ్మల్ని మాత్రమే చూపించి ఎవరు అంటే కిట్టు అని చెప్పారు. అంటే నాన్నకి మీరంటే కూడా ఎంత ప్రేమ. చాలా అంటే చిన్నప్పటి నుంచి నా పుట్టినరోజులు సెలబ్రేట్ చేయడం కానీ ఆడపిల్ల అని అంటే నేను ఇంకా అమ్మకి డెలివరీ అవుతుంది అనుకున్నప్పుడే చెప్పారంట నాకు కూతురు పుడుతుంది, నేను డాక్టర్ చదివిస్తాను. పేరు అనుకున్నారు, పెట్టలేదు ఆ పేరు, కానీ జ్యోత్స్న దేవి అని పెడతాను, డాక్టర్ జ్యోత్స్న దేవి. అప్పట్లో ఆ పేరు చాలా ఫేమస్ అంట. సో అదే పేరు పెడతాను అని అనుకోవడం అదంతా. సో లైక్ నేనంటే చాలా ఇష్టం నాకు, మా నాన్న అంటే అంతే ప్రాణం. నేను అమ్మ ఎదురుగా ఉన్నా కూడా చిన్నప్పటి నుంచి అంతే, నాకు మా నాన్నే ఇష్టం, మా నాన్నే ఇష్టం, మా నాన్నే ఇష్టం అని అలా చెప్పేస్తూ ఉండేదాన్ని. అమ్మ ఫీల్ అవుతుందన్న ఆలోచన కూడా ఉండేది కాదు. నేను చాలా ఎక్కువ ఏడిపిస్తున్నాను, ఫ్యాన్స్ అందరు నన్ను చాలా తిట్టుకుంటారు. లేదంటే బాధ లేదు అనుకుంటారు అందరూ, రొటీన్ లైఫ్ లో ఉంటుంది. అదేంటి వీడు నాన్న ఇప్పుడే పోయాడు కదా, ఈవిడ ఇంటర్వ్యూలు ఇస్తుంది, ఈవిడ డాన్సులు చేసేస్తుంది, ఈవిడ వీడియోస్ చేసేస్తుందని. బట్ ప్రొఫెషన్ డిఫరెంట్. ఇప్పుడు మా తమ్ముడు వర్క్ చేస్తున్నాడు, వాడి ప్రొఫెషన్ వేరు. సో వాడు వెంటనే 13 రోజులైన తర్వాత వాడు వర్క్ చెయ్యాలి, లేకపోతే వాడి ఫ్యామిలీ గడవద్దు. నా ప్రొఫెషన్ ఏదో నేను అది చెయ్యాలి, నాకు నచ్చింది నేను చెయ్యాలి. ఏ లైఫ్ ఎక్కడ ఆగదు. కాకపోతే మనం ఆ రూట్స్ ఏవైతే ఉంటాయో మనం నేర్చుకున్న మంచి కానీ ఆ రూట్స్ ఏవైతే ఉంటాయో నేను అందరికీ చెప్పేది అది, రూట్స్ మర్చిపోకుండా ఎవరిని హర్ట్ చేయకుండా. మా నాన్న నాకేం నేర్పించాడో అది నేను చెయ్యగలనా లేదా, చేస్తున్నానా లేదా, అదే నాకు ముఖ్యం. ఇంకా నాకు ఎవరే అనుకున్నా నాకు సంబంధం. కానీ లైఫ్ లో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలేమో మ్యామ్, ఏం జరిగినా కానీ మూవ్ ఆన్ అయిపోతూ ఉండాలి, మూవ్ ఆన్ అవ్వాలి. అదే అంటున్నాను, మన వాళ్ళని మర్చిపోవద్దు. ఇప్పుడు నేను మా నాన్ని మర్చిపోలేదు, కానీ మా నాన్ని మర్చిపోను. నేను చనిపోయేదాకా మా నాన్ని నేను మర్చిపోను. ఎందుకంటే ఈ జీవితం వాళ్ళు ఇచ్చింది, అమ్మ నాన్న ఇచ్చింది. ఇవాళ నేను ఏదున్నా అమ్మ నాన్న వల్లే. కాబట్టి వాళ్ళు ఉంటారు, నా మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు కదా, నా భర్త, నా పిల్లలు. మరి వాళ్ళకి నేను తల్లిని కదా, నా పిల్లలకి మరి నా బాధ్యత కూడా నిర్వర్తించాలి కదా, తప్పదు. మీ పిల్లలకి కదా, మీ భర్తకు కూడా. అదే అంటున్నాను, భార్యగా కూతురిగా ఇప్పుడు అమ్మని చూసుకోవాలి, సిస్టర్గా అన్నయ్యకి తమ్ముడికి నేనే ఉన్నది, వాళ్ళకి నేనే నాకు వాళ్ళే. సో వాళ్ళ కోసం అని చెప్పి అంతా ఇంకా తప్పదు. సో ఫైనల్గా నాన్నగారిని గుర్తు తెచ్చి ఏడ్పించేసాను మిమ్మల్ని. చాలా మందికి తెలియదు, అంటే ఏదో యూఎస్ నుంచి గబగబా రావడం, ఇంటర్వ్యూస్ ఇచ్చేసేయడం, వెళ్ళిపోవడం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కాకపోతే యూఎస్ వచ్చిన ప్రతిసారి పర్పస్ వేరు. లాస్ట్ టైం యూఎస్ నుంచి వచ్చారంటే ఇట్స్ కంప్లీట్ అబౌట్ యువర్ హెల్త్. అప్పుడు నాకు తెలుసు మీరు ఎన్ని ఎంఆర్ఐలు తీయించుకున్నారో, అపోలో చుట్టూ ఎన్నిసార్లు తిరిగారో ఏంటి అనేది. కాకపోతే జనాలందరూ ఏమనుకుంటారంటే ఇంకేంటి భలే కలర్ఫుల్ శారీస్ కట్టుకొని ఉన్నారు అని చెప్పి. ఇప్పుడు వచ్చిన పర్పస్ వేరు. ఇప్పుడు కంప్లీట్గా నాన్నగారి గురించి వచ్చారు. మంచి మంచి మూవీస్లో కూడా ఆఫర్స్ వదులుకున్నారని తెలిసింది. చాలా పెద్ద ప్రాజెక్ట్స్లో మీకు ఆఫర్స్ వచ్చాయి నాన్నగారిది ఈ విషయం జరిగిన తర్వాత. కాకపోతే ఆ ప్రాజెక్ట్ వదులుకోవడానికి కారణం తెలుసుకోవచ్చా? అంటే ఇంకా నాన్నని పంపించాం ఇవాళ. నాన్న సోమవారం మా నుంచి భౌతికంగా దూరం అయ్యారు. నేను అక్కడ తెలిసింది బుధవారం
తెల్లవారుజామున వచ్చాను, బుధవారం నాన్నని పంపించేశాము. నెక్స్ట్ డే గురువారం రోజు నాకు వచ్చింది, పెద్ద బ్యానర్ నుంచే కాల్ వచ్చింది. అంటే వాళ్ళ దగ్గరకి నా ప్రొఫైల్ పోయి చాలా రోజులు అయిందట, బట్ ఆ క్యారెక్టర్కి నేను సూటబుల్ అనుకున్నారు, పెద్ద బ్యానరే. నాకు ఆడిషన్కి వెళ్ళడం కూడా అంటే నాకు ఉండింది కూతురిగా వస్తాయి అవకాశం, మరి అంత పెద్ద అవకాశం వదులుకున్నావా అంటే, నాకు ఆ టైంలో నాకు అమ్మ పక్కన ఉండడం, తర్వాత ఆ 13 రోజులు నేను ఎక్కడికి బయటకు కదలాలి అని అనుకోలేదు, ఇంటిలో నుంచి కాలు బయట పెట్టాలి అనుకోలేదు. బికాజ్ ఒకటి అనిపిస్తూ ఉంటుంది, అక్కడే నాన్నున్నారేమో, నాన్నతోనే మాట్లాడుతూ ఉండాలి, ఏమో ఆ ఫీల్ అలా ఉండింది. ఇది కాకపోతే నేను ఒకటి నమ్ముతాను శ్వేత, ఏంటంటే ఒకటి మనకి నాకు రాసి పెట్టలేదు అనుకున్నాను, నేను వదులుకున్నాను అని అనుకోలేదు, నాకు రాసి పెట్టలేదు అని అనుకున్నాను. ఇది కాకపోతే నేనేం నమ్ముతానంటే, ఒక్కొక్కసారి మనకి ఏదైనా చేయి జారిపోయింది అనుకోండి, కారణం ఉంది, ఆ కారణమే గొప్పది. నాకు మా నాన్నగారి కోసమని వదులుకోవడం అనే కారణమే గొప్పదైనప్పుడు, అంతకంటే గొప్పది నాకు ఖచ్చితంగా వస్తుంది అన్న చిన్న నమ్మకం. ఈసారి అనుకున్నాను, ఈసారి వచ్చాయి. ఇప్పుడు కూడా నిజం చెప్పాలంటే ఈసారి అనుకోకుండా నాకు అదే అనిపించింది, అదృష్టం అనుకోవాలా దురదృష్టం అనుకోవాలా అని అనుకున్నాను. 3 ఆఫర్స్ వచ్చాయి, నేను కంటిన్యూ అయిపోవచ్చు. ఇప్పుడు నా పిల్లలకు సమ్మర్ హాలిడేస్, నేను ఇక్కడే ఉండొచ్చు, కంటిన్యూ అయిపోవచ్చు. కానీ అమ్మకి బ్రేక్ కావాలి ఇక్కడి నుంచి, ఈ వాతావరణ పరిస్థితుల నుంచి. ఇంట్లో ఉంటే నాన్న జ్ఞాపకాలు, వచ్చిపోయేవాళ్ళు, బంధు బలగం చాలామంది మాకు. సో ఈ రోజుకి ఇప్పుడు 2 నెలలు కావస్తుంది, ఈ 6వ తారీఖు వస్తే. కాకపోతే వచ్చేవాళ్ళు, ప్రతిరోజు వచ్చేవాళ్ళు ఉన్నారు, ప్రతిరోజు అమ్మ ఏడుస్తూనే ఉంది. సో ఈ వాతావరణం నుంచి అమ్మని దూరంగా తీసుకెళ్ళాలి, నా దగ్గర తీసుకెళ్ళాలి, పిల్లల దగ్గర తీసుకెళ్ళాలి. సో ఆ మార్పు అమ్మకి ముఖ్యం, నాకు సినిమాల కంటే మా అమ్మకి ఆ మార్పు ముఖ్యం అనేదే నాకు ముఖ్యం అనిపించింది. అందుకు నేను ఏమీ వద్దు అనుకున్నా, ఈ ట్రిప్ వద్దు, చెయ్యొద్దు అని అనుకున్నా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.